బంగారే శర్మ గారు, అంటే రేపు నవచండీ హోమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అసలు ఈ నవచండీ హోమాన్ని ఎందుకు చేస్తారు? దీని ఫలితం ఏ విధంగా ఉంటుంది? నవచండీ హోమం ఫలితం మా నవచండీ చేయడం వల్ల అందరికీ సుష్టుగా అన్నము గాని, కరువు గాని, కష్టాలు గాని ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఆ విఘ్నాలన్నిటినీ కూడా పక్కకి తోసిపుచ్చేటటువంటి శక్తి నవచండీకి ఉంటుందాం. అంటే అవతల నుంచి మనకి ఏవైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ ఇబ్బందులు చాలా బలీయంగా, చాలా శక్తివంతంగా ఉండి మానవ మాత్రమైన శక్తితోటి వాటిని ఎదుర్కోలేనప్పుడు ఎవరయ్యా శరణ్యము అంటే చండీ అమ్మవారిని గనక ఆశ్రయించినట్లయితే ఆ అమ్మవారు సకలమైనటువంటి శ్రేయస్సుల్ని, సకలమైనటువంటి శుభాలని అందిస్తుంది అని సనాతన వైదిక ధర్మం చెప్తాం. కాబట్టి నవచండీ, ఆ చండీ అమ్మవారికి చేస్తే దుర్గే దుర్గతి నాశిని, మనకుండేటటువంటి దుర్గతులన్నిటినీ కూడా నాశనం చేసి అన్ని విధాల మనల్ని బలంగా నిల్చోబెట్టేటటువంటి తల్లి ఆ తల్లి. అందుకనే కేసీఆర్ గారు ప్రధానంగా ఇప్పుడు కాదమ్మా, 2000 సంవత్సరం నుంచి కూడా వారికి చండీ యాగాలు అంటే విశేషమైనటువంటి ప్రీతి. ఎప్పటికప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా నాకు తెలిసి చండీ యాగం చేసుకుంటూ అనన్య సామాన్యంగా చేయటం వల్ల తగ్గుతూ పోయినాయి.